హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా, ఇన్‌స్టెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంది. నిజంగానే లొట్టలేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంది. ఇదైతే దేనితో చేశాననుకుంటున్నారు? నేను రవ్వతో అయితే చేశానండి. ఉప్మా నూకతో అయితే చేశాను. ఉప్మా అయితే అందరూ ఇష్టపడరు గదండీ! మెయిన్ మా ఇంట్లో అయితే ఉప్మా అయితే నేను మంత్లీ వన్ టైమ్ అయితేనే చేస్తాను. అస్సలు తినరు. ఉప్మా నూకతో ఉప్మా ఎన్ని విధాలుగా చేసి పెట్టినా తినరు. ఇలాగ బన్స్ రూపంలో చేస్తే లొట్టలేసుకొని తిన్నారు. అంత టేస్టీగా ఉంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్సే. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నానండి. ఉప్మా రవ్వ. అది సుజీ రవ్వ అంటారు కదండీ! అది ఒక కప్పు తీసుకున్నాను. హాఫ్ కప్పు పెరుగైతే తీసుకొని, వాటర్ కూడా హాఫ్ కప్పు వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉన్నా పర్లేదు. అప్పటికప్పుడు పెట్టుకున్న పెరుగు ఫ్రెష్ పెరుగైనా పర్లేదు. పుల్లగా ఉన్న పెరుగైనా పర్లేదండి. ఏ పెరుగైనా తీసుకోవచ్చు. ఇంకా పుల్లగా ఉన్న పెరుగైతే ఇంకా బావుంటది. నేను నైట్ పెట్టుకున్న పెరుగు మార్నింగ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంచెం వాటరు అలాగే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకండి. కొంచెం తక్కువ వేసుకోవాలి. మిక్సీ మనం వాటర్ ఎక్కువ వేస్తే నూకనేది జారుతది. అది మిక్సీ పట్టదు. కొంచెం తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలాగ దోస బ్యాటర్‌లాగా ఉండాలనమాట. తర్వాత వాటర్ అయినా కలుపుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసుకున్నా కరెక్ట్‌గా సరిపోయింది. ఇలాగ దోస బ్యాటర్‌లాగా కొంచెం చిక్కగా ఉంటే సరిపోతది. ఇంకా అది పక్కన పెట్టేసుకొని చట్నీ అయితే చేసేసుకుందామండి. అది పక్కన పెట్టుకుంటే నానుతా ఉంటది. చట్నీ ఖచ్చితంగా ఉండాలి. చట్నీ ఉంటేనే తింటారు. మామూలుగా కూడా తినొచ్చండి అది. బానే ఉంది. కానీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను నేను. ఒక కప్పు పల్లీలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, టమాటా ఇవన్నీ కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు పల్లీలైతే ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత టమాటా, ఎండుమిర్చి అలాగే కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ జార్‌లోకి వేసేసుకున్నాను. చింతపండు కూడా వేసానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, సాల్టు, వాటర్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది. చట్నీ చాలా బావుంటది దాంట్లోకి. ఆ బన్స్‌లోకి ఈ కాంబినేషన్ చట్నీ చాలా బావుంది. సింపుల్‌గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీ అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇంకా మిక్సీ పట్టుకున్న రవ్వలోకైతే మనము పోపు దినుసులు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతది. ఇంకా పోపు దినుసులు వేయించుకున్న తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే ఒక క్యారెట్ తురుముకున్న క్యారెట్ ఒక గుప్పుడు క్యారెట్ అయితే తీసుకున్నాను. ఇవి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర వేసిన వెంటనే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. కొత్తిమీర అయితే బాగా వేగకూడదు. ఇంకా ఇదంతా ఈ రవ్వలో అయితే కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ ముందుగానే కలిపేసుకున్నాం కదండీ! దీంట్లోకి కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసాను. ఫ్లఫీగా వస్తది. మంచిగా బన్ అనేది మనకి ఉబ్బుతదనమాట. ఇంకా ఆయిల్ వేడి చేసేసుకొని ఇలాగా చిన్న తడక ప్యాన్ ఉంటే దీంట్లో అయితే వేస్తున్నాను. బన్స్‌లా రావాలంటే ఇలాంటిది ఉంటే దీంట్లో వేయండి. మామూలుగా దోస ప్యాన్‌లో కూడా వేసుకోవచ్చు. అదైతే పాకిపోతది కాబట్టి దీంట్లో బన్న రూపంలో ఉంటది కాబట్టి ఇలాగ చిన్న తడక పెన్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసుకొని 2 గరిటెలు పిండేసుకుంటే మనకి ఉడికిపోతది. చూడండి. అది పైన ఉడికిన తర్వాత, కింద ఉడికిన తర్వాత వేరే పక్కకి టర్న్ చేసేసుకోవాలి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా! పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్‌గా చాలా బావుంటది. మనకి బన్ అయితే రెడీ అయిపోయిందండి. జస్ట్ 10 నిమిషాల్లో మనకి బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతది. చాలా క్రిస్పీగా ఉందండి. చాలా బావుంది. ఉప్మా నూకతో ఇలాగా చేసి పెట్టండి నిజంగా తింటారు. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతది. రెండోది కూడా వేసేసాను నేను. చూడండి పైన క్రిస్పీగా అయితే మంచిగా కాలింది. ఇప్పుడు ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి.
ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నానండి. చూడండి నేను ఆల్రెడీ 2 వేసేసాను. ఒక కప్పు రవ్వతో 4 బన్స్ అయితే వచ్చాయండి. చాలా బావుంది. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఉప్మా తినకపోతే ఉప్మా నూకతో ఇలాగ బన్స్ వేసి పెట్టండి. నిజంగా తింటారు పిల్లలు గానీ, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతది. అంత టేస్టీగా ఉన్నాయి. సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చట్నీ కూడా త్వరగానే అయిపోతది. మనం ముందుగానే పల్లీలు వేయించుకుంటే, ఇంకా కొబ్బరి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి చట్నీ కూడా. ఇంకా చాలా సింపుల్‌గా అయిపోయింది. ఈజీగా పని. పొద్దుటే మనం పప్పుని నానబెట్టినప్పుడు ఇలాగా చేసి పెట్టండి. టేస్టీగా తింటారు. మా వారికైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టేసాను. చాలా బావుందన్నారండి. చాలా బావుంది. రవ్వతో ఇలా ట్రై చెయ్యి చాలా బావుందన్నారు. ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోయిందండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ ఆ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.